దేవుడు అద్భుతాలు చేసేవాడు, అద్భుతకరుడైన దేవుడిని మనం నమ్మి ఉన్నాము అని మనం విశ్వసిస్తున్న ఆయన ప్రజలంగా ఆయన అద్భుతాలు రిసీవ్ చేసుకునే అంత స్థాయిలో కూడా మన విశ్వాసం ఉండాలి. అవునా? రైట్? ఆయన అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ అద్భుతాన్ని రిసీవ్ చేసుకోగలిగినంత ఆత్మీయ పరిపక్వతలోనికి ఆయన బిడ్డలమైన మనం కూడా రావాలి. రైట్? ఈరోజు కొరకు మరి నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తాము. ఎవరైనా ఒకరు చదువుతారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము ఒక్క మాట మాత్రం చదువుకుందాం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చాలు. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మాటను ఈ 13వ అధ్యాయం అంతా కూడా మరి వివరించడం జరిగింది. ప్రేమ అన్నది క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను లోకానికి తెలియపరిచి ఆయనను అనుసరిస్తున్న ఆయన బిడలమైన మనము ప్రేమ చూపించే వారంగా ఉండాలి, ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఆయన ఏ ప్రేమతో మనల్ని ప్రేమించారో ఆ ప్రేమ మనము లోకానికి తెలియపరిచే వారంగా ఉండాలని ప్రభు కోరుకున్నారు. రైట్? సో ఆ ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎట్లాంటిదో, ఆ ప్రేమలో ఉన్న మర్మము ఏంటో 13వ అధ్యాయం అంతట్లో కూడా పౌలు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ మాటల మధ్యలో పౌలు ఇంకొక మాట కలిపారు. అదేంటంటే, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేశాను. ఏమన్నారు చూడండి. పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను, పిల్లవాని చేష్టలు మానివేశాను. బాగుంది కదా మాట వినటానికి కదా? నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించాను, మాట్లాడాను, తలంచాను, ఆలోచించాను. కానీ ఇప్పుడు పిల్లవానిలాగా లేను, పెద్దవాడిని అయ్యాను కాబట్టి పెద్దవాడిలాగానే ప్రవర్తిస్తున్నా, పెద్దవాడిలాగానే ఆలోచిస్తున్నా, పెద్దవాడిలాగానే పనిచేస్తున్నా. రైట్? ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా పెరగాలి. అవునా? జీవముతో ఉన్న ప్రతిదీ, దేవుని చేత సృజింపబడిన ఆయన సృష్టిలో జీవముతో ఉన్న ప్రతిదీ కూడా ఏమవ్వాలి? పెరగాలి. రోజు రోజుకి అభివృద్ధి చెందాలి, రోజు రోజుకి మార్పులోనికి రావాలి. అది సృష్టి క్రమము, దేవుడు పెట్టిన సృష్టి క్రమము. పుట్టిన తర్వాత పెరగకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమన్నా బాగుంటుందా? ఏమన్నా సంతోషం ఉంటుందా? ఉండదు కదా? అది ఒక మొక్క అయినా కావచ్చు, ఒక పక్షి అయినా కావచ్చు, ఒక జంతువైనా కావచ్చు, ఒక బిడ్డ అయినా కావచ్చు. ఖచ్చితంగా పుట్టిన ప్రతి ప్రాణి కూడా పెరగాలి కదా? పెరుగుదలలోనే సంతోషం ఉంటుంది. పెరుగుతూ ఉండగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు చూసి తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు. రైట్? సో పెరగటము, అభివృద్ధి చెందటము, ఎదగటము అన్నది దేవుడు సృష్టిలో పెట్టిన క్రమం. అదే క్రమంలో ఆత్మీయ జీవితంలో కూడా పెరగటము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కానీ పెరగటం గురించి, అభివృద్ధి చెందటం గురించి అన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం కదా? పిల్లలు పుట్టిన తర్వాత వయసుకు తగిన విధంగా వారు పెరగాలి. వారు పెరుగుదలకి కావలసిన అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాం. వయసుకు తగిన విధంగా వారు పెరగాలి, వయసుకు తగిన విధంగా వారిలో మార్పులు రావాలి. రావట్లేదు అంటే తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతుంది. రైట్? దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, దానికి కావలసిన పోషణ ఇస్తూ, పెరుగుదలకి ఎంత మనము సహకరించగలమో అంత సహకారం వారికి అందిస్తూ ఉంటాం. ఫిజికల్గా గ్రోత్ కోసం మనం ఇంత కేర్ తీసుకుంటాము, ఎంత జాగ్రత్త తీసుకుంటాము. కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఏంటి అని అంటే, స్పిరిచువల్గా మనం గ్రో అవుతున్నామా లేదా అని మనల్ని
గమనించుకోవటం, పెరుగుట కోసం, స్పిరిచువల్గా పెరగటం కోసం, ఆత్మీయంగా అభివృద్ధి చెందటం కోసం కావలసిన జాగ్రత్తలు తీసుకోకపోవటం చాలాసార్లు మనలో జరుగుతూ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ఫిజికల్గా పెరగటం ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయంగా పెరగటం కూడా ఆ వ్యక్తికి అంతే ప్రాముఖ్యం. ఎందుకని అంటే ఫిజికల్గా మనం జీవించేది కొద్ది కాలమే, కానీ మన ఆత్మ నిత్యత్వము జీవిస్తుంది. ఈ లోకంలో నీ ఆత్మ విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటావో, ఎంత కేర్ తీసుకుంటావో అంత దీవెనకరమైన జీవితాన్ని నిత్యత్వంలో నువ్వు అనుభవించగలుగుతావు. అవునా? రైట్. సో కాబట్టి ఈ రోజున ఫిజికల్గా కేర్ తీసుకుంటున్నంత జాగ్రత్తని ఆత్మీయంగా మనం ఎదగటం కోసం, ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా, ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా, లేదా ఎదిగితే మన యొక్క గ్రోత్ స్టేటస్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం ఎదిగాము, దేవుడు కోరుకున్న ఆ స్థాయిలోకి నిజంగా మనం వచ్చామా లేదా అన్నది మనము గమనించుకుంటూ ఉండాలి. అది ఎంత ప్రాముఖ్యమో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం ఒక మాటను చూస్తాం చూడండి. మన ఆత్మీయ స్థాయి, మన ఆత్మీయత ఎక్కడ ప్రారంభమైంది అని చూస్తే 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయి ఇవిగో క్రొత్తవాయెను. రైట్. ఏంటంట? ఎవరైతే క్రీస్తులో ఉన్నారో, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనము ఆల్రెడీ లోకంలో పుట్టి ఉన్నాము, కానీ క్రీస్తులో పుట్టడం అన్నదేంటి? మరి ఒక నూతన జన్మ. మనము రక్షింపబడినప్పుడు, రక్షింపబడటానికి ముందు ఒక వ్యక్తి శారీరకంగా పుట్టినప్పుడు, ఒక బిడ్డ ఈ లోకంలో పుట్టినప్పుడు లోకం కొరకు ఒక బిడ్డ పుట్టాడు, తల్లిదండ్రుల కొరకు ఒక బిడ్డ పుట్టాడు. అవునా? కానీ ఒక వ్యక్తి ఆత్మీయంగా పుట్టినప్పుడు ఎవరి కోసం పుట్టాడు? దేవుని కోసం పుట్టాడు, పరలోకం కోసం పుట్టాడు. ఒక వ్యక్తి రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరలోకంలో గొప్ప ఆనందం, సంతోషం ఉంటుంది. ఎందుకోసం? దేవుని రాజ్యంలో ఒక సభ్యుడు జాయిన్ అయ్యాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పరలోకం కొరకు మనము పుట్టాము అని అంటే, ఈ భూలోకంలో పుట్టిన శిశువు ఎలా తల్లిదండ్రులకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తారో, పరలోకము కొరకు ఒక వ్యక్తి పుట్టినప్పుడు పరలోకముకు కూడా అంతే సంతోషం కలిగిద్ది. రైట్. హల్లెలూయా. సో కాబట్టి పరలోకము కొరకు పుట్టిన తర్వాత నూతన సృష్టిగా ఆయన మనల్ని చేస్తున్నాడు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తునందు మనం ఉన్నప్పుడు, క్రీస్తులో మనం ఎవరని చెప్పండి? నూతన సృష్టి. నూతన సృష్టి అంటే మనలో ఏమన్నా మార్పులు ఇన్స్టెంట్గా జరిగిపోయినాయా? ఇన్స్టెంట్ మార్పులు ఏమన్నా జరిగిపోతున్నాయా? మనలో జరగట్లా, కానీ మార్పులు చేయటానికి ప్రారంభం అయ్యింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇంకొక వచనాన్ని కూడా చూస్తాం చూడండి. 1 పేతురు పత్రిక 1:22 వచనం. ఎలా మనం పుట్టాం? అసలు నూతన సృష్టిగా మనం మార్పు చెందటానికి కారణం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యమూలముగా, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక, యా చాలు చాలు. ఏంటంట? ఇప్పుడు మీరు క్షయమైన బీజంలో నుంచి కాదు, శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజంలో నుంచి మనం, చెప్పండి అందరూ, అక్షయ బీజంలో నుంచి మనం పుట్టాము. అందరూ అక్షయ బీజంలో నుంచి పుట్టిన వారేనా? క్రీస్తులో మీరు పుట్టారు, క్రీస్తులో నూతన సృష్టిగా మీరు పుట్టారు అని అంటే మీలో ఉన్న బీజం ఏంటి? అక్షయ బీజం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ బీజంలో పాపం లేదు, ఈ బీజంలో అపవిత్రత లేదు, ఈ బీజంలో లోకంలో ఉన్నవి ఏవి
లేవు. శరీరాశలకు సంబంధించినవి ఈ బీజంలో లేవు. ఈ బీజము అక్షయమైనది. మరణము లేని బీజముతో మనం క్రీస్తులోకి పుట్టాం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో నూతన సృష్టిగా మనం పుట్టింది దేని ద్వారా? ఈ అక్షయ బీజము ద్వారా. ఆమేన్. అర్థమవుతుంది కదా? ఒక విత్తనము భూమిలో పడిన తర్వాత, రైట్, ఒక విత్తనము భూమిలో పడిన తర్వాత, ఆ భూమిలో పడిన విత్తనము నీళ్లు పడినప్పుడు ఏమైద్ది? మొలక వస్తుంది కదా. ఆ మొలకని ఏది ఆపలేదు. దానిలో ఆ విత్తనానికి సంబంధించి, ఆ చెట్టుకు సంబంధించిన నేచర్ దానిలో ఉంది కాబట్టి ఆ మొలక ఆటోమేటిక్గా పైకి వస్తుంది. దాని మీద ఎన్ని రాళ్ళున్నా, దాని మీద ఎంత మట్టి ఉన్నా దాన్ని అంతటినీ పెకిలించుకొని ఆ విత్తనము, ఆ చెట్టు ఏమవుతుంది? పైకి వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటి అంటే ఆ విత్తనంలో ఏముంది? జీవం ఉంది. ఆ మొక్కను మొలిపించగలిగిన శక్తి దానిలో ఉంది కాబట్టి ఏది కూడా దానిని ఆపలేదు, ఏది దాన్ని ఆటంకపరచలేదు. దానికి మొలక రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మొలకలో నుంచి రావాల్సింది బయటికి వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అక్షయ బీజం నుంచి మనం ఈ రోజున క్రీస్తులో నూతన సృష్టిగా మీరు నేను ఏమయ్యా? పుట్టాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్షయ బీజము ద్వారా క్రీస్తులో పుట్టిన మనలో క్రీస్తులో ఏమేమి ఉన్నాయో, క్రీస్తులో ఉన్న ఆ దైవత్వము, క్రీస్తులో ఉన్న ఆ పరిశుద్ధత, క్రీస్తులో ఉన్న ఆ నీతి, క్రీస్తులో ఉన్న ఆ ప్రేమ, ఆయనలో ఉన్న నేచర్, దైవ స్వభావం అంతా కూడా ఆ బీజములో. నమ్ముతున్నారా? ఏ అక్షయ బీజము ద్వారా ఈ రోజున మనము క్రీస్తులో నూతన సృష్టిగా పుట్టామో ఆ బీజములో ఉన్నవి ఏంటంటే దైవ స్వభావములో పాలివారగుటకు మనము పిలువబడ్డాం. 2వ పేతురు పత్రికలో మనం చూస్తాం. దైవ స్వభావంలోకి మార్పు చెందటానికి, దైవ స్వభావంలోనికి మనం మారటానికి కావలసిన దైవత్వ లక్షణాలన్నీ కూడా ఆ అక్షయ బీజంలో ఉన్నాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా? రైట్. సో ఈ రోజున ఆ అక్షయ బీజము ద్వారా క్రీస్తులో నూతన సృష్టిగా మనం మార్పు చెందిన తర్వాత ఆ బీజంలో ఉన్న ఈ లక్షణాలన్నీ ఏమవ్వాలి? మనలో రావాలి. ప్రైజ్ లార్డ్. అవి రావాలి బయటికి. ఆ బీజము మనలో ఉంది అని అంటే ఖచ్చితంగా అది బయటికి వస్తుంది. విత్తనంలో ఉన్న లక్షణం ప్రకారముగా చెట్టు ఎలా బయటికి వస్తుందో, ఆ చెట్టుకి సంబంధించిన ఫలము ఎలా బయటికి వస్తుందో ఈ అక్షయ బీజంలో ఉన్న నేచర్లు కూడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్షయ బీజం ద్వారా పుట్టిన మీరు నా జీవితంలో కూడా ఖచ్చితంగా అవి బయటికి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. నథింగ్ కెన్ స్టాప్ ఇట్. ఆ నేచర్ని నిజంగా నువ్వు ఫలించాలి అన్న ఆశ మీలో ఉంటే ఏది కూడా దానిని ఆపలేదు. హల్లెలూయా. అయితే విత్తనం పైకి రావాలంటే ఏం జరగాలి? విత్తనం బయటికి రావాలంటే భూమి ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? భూమి పగలాలి. రైట్. దానిపైన మట్టి పగలాలి, అది ఛేదించుకొని బయటికి రావాలి. అలాగే మనలో ఆ అక్షయ బీజంలో ఉన్న స్వభావాలు బయటికి రావాలి అని అంటే మనలో కొన్ని పగలాలి. ఆమేన్. మనలో కొన్ని పగలాలి, కొన్ని విరగాలి. దేవుడు కొన్ని పరిస్థితులను మనలో తీసుకొస్తాడు. మనలో విరగవలసినవి విరగటానికి, పగలవలసినవి పగలటానికి, పోవలసినవి పోవటానికి. ఆ నేచర్లు ఏవైతే ఆ అక్షయ బీజంలో ఆ దైవత్వ స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో నుండి బయటికి రావాలి అని అంటే పగలవలసినవి కొన్ని పగలాలి. ఈ పగలే సమయంలో చాలా కష్టం ఉంటుంది. ఈ విరచబడే సమయంలో చాలా బాధ ఉంటుంది. మొలవటానికి, పైకి రావటానికి, ఎదగటానికి, గ్రో అవటానికి అందరికీ ఇష్టమే, కానీ పగలటానికి మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు. విరవబడటానికి మాత్రం ఎవరు ఇష్టపడరు. విరవబడకుండా రావలసిన నేచర్ బయటికి రాదు. పగలబడకుండా రావలసిన నేచర్ బయటికి రాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు విరిగితేనే రావలసిన మార్పులు వస్తేనే నువ్వు పెరుగుతున్నావు, నువ్వు ఎదుగుతున్నావు, గ్రో అవుతున్నావు అనేది గుర్తు. రైట్. మార్పు కనిపించకుండా పెరుగుతున్నట్లు గుర్తు కాదు. పుట్టిన పిల్లోడు ఇంతే ఉంటాడు కదా.
ఈ సంవత్సరం లాస్ట్ 24లో మనకు చాలామంది చిన్నపిల్లలు దేవుని బహుమానాలు మనం పొందుకున్నాం. తల్లులు పిల్లల్ని ఎత్తుకొని వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు? ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఇలా పట్టుకొని వచ్చారు కదా, 2 చేతులతో ఇలా పట్టుకొని వచ్చారు. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇలా పట్టుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నడుస్తూ ఉన్నారు. మార్పు కనిపిస్తుంది. ఆ మార్పుకి గుర్తేంటి? వాళ్ళు పెరిగారు. రైట్? వాళ్ళు ఇట్లా పట్టుకొని వచ్చినప్పుడే ఈ సంవత్సరం అయిన తర్వాత కూడా ఇట్లాగే పట్టుకొని వస్తే ఏమంటాం మనం? ఏంటమ్మా ఇంకా అట్లా పట్టుకొని వస్తుందాం అంటామా లేదా? రైట్? వాళ్ళు రోజు రోజుకి మార్పు చెందారు. ఇట్లా వచ్చేవాళ్ళు ఇట్లా ఎత్తుకొని వచ్చారు, ఇలా ఎత్తుకొని వచ్చారు, ఇప్పుడు నడుస్తున్నారు, పరిగెడుతున్నారు. ఈ మార్పులు చూసాం కాబట్టే వాళ్ళు పెరిగారు అని మనకు అర్థమైంది. వాళ్ళని చూసి మనం సంతోషిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునిలో పుట్టిన అక్షయ బీజముతో మనం మొలక వేయబడిన మనము, నూతన సృష్టిగా ఆయనలో పుట్టిన మనం ఎదిగాము అంటానికి గుర్తేంటి? మనలో మార్పులు కనిపించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మార్పులు వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఆ మార్పుని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ మార్పులు జరుగుతూ ఉంటేనే గుర్తు ఏంటి? దేవునిలో మనం ఎదుగుతున్నాం, దైవ స్వభావములో మనము కూడా పాలు పొందుతున్నాం. దైవ స్వభావం మనలో కూడా రూపింపబడుతూ ఉంది. దైవ స్వభావంలోనికి మనము కూడా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ మార్పులు రాకపోతే, ఆ మార్పులు నాకు వద్దు అనుకుంటే దేవుడు నిర్ణయించిన ఆ దైవ లక్షణాల్లోనికి మనం రాలేము. రైట్? సో ఈ రోజున ఎదగాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, గ్రో అవ్వాలి అని ఆశపడేవాళ్ళు మార్పుకు కూడా సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మార్పుకి ఎవరు సిద్ధంగా ఉంటారో వారిలోనే నిజమైన గ్రోత్, దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్, దేవుడు కావాలనుకుంటున్న గ్రోత్, దేవుడు ఏ మార్పులైతే, ఏ ఎదుగుదల, ఏ ఇంప్రూవ్మెంట్ మీలో చూడాలని ప్రభు ఆశపడుతున్నారో, ప్రభువు ఆశించిన మార్పులను మీరు ప్రభువుకి చూపించగలుగుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ విశ్వాస జీవితంలో ఈ రోజున చాలాసార్లు మనము మార్పు చెందే పరిస్థితులు ఏదైనా వస్తున్నాయి అని అంటే మన విశ్వాసం ఏమవుతుంది? అక్కడ ఒకసారి పాజ్ అయిపోతాం కదా. ఏంటి పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి? మార్పు ఇంత మారటం అవసరమా? కొన్నిసార్లు మనం ఒక వే ఆఫ్ లైఫ్కి అలవాటు అయిపోయి ఉంటాం కాబట్టి ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తాము. ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావాలంటే చాలా బాధ. అక్కడ ఏదన్నా మనకు అనుకోని సంఘటనలు ఏదన్నా జరిగినాయి అంటే, పాస్టర్ గారు నిన్న చెప్పారు కదా, అనుకోని సంఘటనలు, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం ఊహించినవి జరిగినప్పుడు మనలో రకరకాల ఎమోషన్స్ బయటికి వచ్చేసి ఆ మార్పుని మనసు అంగీకరించదు, మన అంతరంగం అంగీకరించదు. కానీ ఆ మార్పులోనే దేవుని యొక్క స్వభావం నీలో నుంచి బయటికి వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కాబట్టి క్రీస్తులో మనం ఎదుగుతున్నాము, క్రీస్తులో మనము గ్రో అవుతున్నాము అని అంటే ఖచ్చితంగా అక్షయ బీజములో ఏవైతే ఆ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనలో కనిపిస్తాయి. పెరుగుతున్నాము అని అంటే దానికి తగిన రుజువులు, దానికి తగిన మార్పులు మనలో కనిపిస్తాయి. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది భక్తులను మనం చూస్తాం. అబ్రహాము పిలిచినప్పుడు ఎలా వచ్చాడు? అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఉన్నదంతా విడిచిపెట్టి వచ్చేయమని ప్రభు పిలిచాడు. అలాగే ప్రభు మాటకు లోబడి వచ్చాడు చక్కగా. అయితే ఐగుప్తుకు వచ్చిన తర్వాత తన భార్య చాలా అందంగా ఉండటాన్ని బట్టి ఫరో దగ్గరికి తీసుకెళ్ళిపోతారని ముందే ఈయన గెస్ చేసి ఏం చెప్పాడు ఆమెకి? నేను నీ భర్తను కాదు అన్ననని చెప్పు, కనీసం అట్లా అయినా నేను బ్రతుకుతాను అంటే తను బ్రతకటం కోసం, తను క్షేమం కోసం ఒక అబద్ధాన్ని ఆడటానికి వెనకాడలేదు. అబద్ధం ఆడుతున్నానని కూడా అబ్రహాము ఆలోచించలేదు. రైట్? ఆ స్థితి నుంచి అబ్రహాము విశ్వాసం ఎక్కడి దాకా వెళ్ళింది అని అంటే
దేవుడు ఆయన్ని పిలిచి, నీకొక్కగానొక్క కుమారుడు, ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న కుమారుడు, నాకు ఇచ్చేసేయి అని చెప్పి దేవుడు అడిగితే మారు మాట్లాడకుండా, కనీసం భార్యకు కూడా అనుమానం కూడా రాకుండా, రైట్? ఎక్కడన్నా సాధ్యపడిద్దా అసలు? నేను ఈ మాటలను ఎందుకు చెప్తున్నాను? పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని పనులు చేశాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పిల్లవాని పనులు చేయను అని పౌలు అన్నాడు కదా. మనం విశ్వాసంలో పిల్లలుగా పుట్టినప్పుడు మన పరిస్థితులు లేకపోతే మన నిర్ణయాలు, మన మాటలు ఎలా ఉంటే మనం విశ్వాసంలో ఎదుగుతున్నాము, మనలో మార్పులు వచ్చినాయి అని చెప్పడానికి ఉదాహరణగా నేను అబ్రహాముని చెప్తున్నాను. అబ్రహాము యొక్క మొదటి స్థితి, అబద్ధం చెప్పి నేను అబద్ధం చెప్పాను అని కూడా ఫీల్ అవ్వాల, రైట్? విశ్వాసంలో ఎదిగిన తర్వాత, దేవునితో ఆయన సహవాసం పెరిగిన తర్వాత, దేవునితో ఆయన యొక్క సంబంధం పెరిగిన తర్వాత అబ్రహాము ఏ స్థాయికి వచ్చాడు అని అంటే, ఒక్కగానొక్క కుమారుడు, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన తర్వాత దేవుని దగ్గర పొందుకున్న కుమారుడు. కానీ దేవుడు వచ్చి, నీ కుమారుడు నాకు కావాలి, ఇచ్చేయి అని అడిగితే ఏమన్నా వెనక్కి తీశాడా? ఏమన్నా ఆలోచించాడా? తన భార్యకు కనీసం అనుమానం కూడా, ఏంటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇట్లా మొహము చాలా బాధగా పెట్టుకున్నాడు, కనీసం ఫీలింగ్స్లో కూడా తన భార్యకు ఏదో జరుగుతుంది అన్న ఆలోచన కూడా రానియకుండా అబ్రహాం మెయింటైన్ చేశాడు. అంటే అబ్రహాములో ఎంత ధైర్యం ఉంది చెప్పండి, ఎంత నిబ్బరం ఉంది చెప్పండి, రైట్? అవునా కదా? దేవుడు పిలిచినప్పుడు, దేవుడు అడిగినప్పుడు, దేవుని కన్నా నా కుమారుడు ఎక్కువ కాదు అని తన యొక్క ప్రేమను దేవుని విషయంలో రుజువుపరచుకోవటం కోసం అబ్రహాము ఆ పనిని చేయగలిగాడు. ప్రైజ్ లార్డ్. విశ్వాసంలో మనం ఎదుగుతున్నాము, ఎదిగిన పిల్లల వల్లే మనం ఉన్నాము, పెరిగిన వారంగా ఉన్నాము అని అంటే మన విశ్వాస స్థాయిలా ఉండాలి. మన జీవితంలో దేవునికే మొదటి ప్రాధాన్యత నేను ఇస్తున్నాను అని చెప్పడానికి ధైర్యపూరితమైన నిర్ణయాలు ప్రభు కోసం చేసే వారంగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈవెన్ దావీదు జీవితంలో కూడా మనం చూస్తే ఎన్నో తప్పటడుగులు దావీదు వేశాడు. తన జీవితంలో మొదటి నుంచి కూడా చాలా అణిచివేయబడుతూ, చాలా తరమబడుతూ, ఎన్నో అవమానాలు పొందుతూ, ఎన్నో రకాలుగా శ్రమపడిన తర్వాత దేవుని వాగ్దానాలు దావీదు జీవితంలో నెరవేర్చబడినాయి. ఒకానొక సమయంలో పాపం చేసి కూడా దేవునికి మొహము చూపించుకోలేని స్థితి దావీదుకి కలిగింది. కానీ ఆ స్థితిలోనే దావీదు లేడు. కానీ లెగిసి ఆ స్థితి నుంచి దేవుని హృదయానుసారుడు అని దేవుని చేత చెప్పించుకునే స్థితికి దావీదు రాగలిగాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా విశ్వాసంలో ఒకేసారి జైంట్స్ అయిపోము, దేవునిలో భక్తిలో ఒకేసారి మనం జైంట్స్ అయిపోము. మనము బలహీనులమని ఆయనకి తెలుసు, మన విశ్వాస స్థాయి ఆయనకి తెలుసు. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు ఆయన సహాయం చేయుట కొరకు మన కొరకు పంపించారు. ప్రైజ్ లార్డ్. ఆ పరిశుద్ధాత్మ సహాయం నిజంగా మనం తీసుకుంటే ఎక్కడ మన బలహీనమో, ఎక్కడ మనం పడిపోతున్నామో, ఎక్కడ విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నామో ఆ స్థలాల్లో, ఆ ఏరియాల్లో మనల్ని నిలబెట్టడానికి, మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గురించి మనకు తెలుసు. ఆయన ఇంకా చెప్పవసరంలా కదా, సమయం దొరికితే అబద్ధం ఆడేవాడు. ఎక్కడ తను నష్టపోతాడో అని చెప్పి, లేకపోతే తనకు బాధ కలిగిద్దో అని చెప్పి అబద్ధం చెప్పడానికి వెనక అడుగు వేయలేదు. తన శిష్యుడు, యేసుక్రీస్తు శిష్యుడు అని చెప్పడానికి కూడా భయపడిన అంత పిరికివాడు పేతురు. అయినప్పటికీ కూడా ఒక దినం వచ్చింది, దేవుని ఆత్మ ఆయన్ని దర్శించినప్పుడు, ప్రభువు ఆయన జీవితంలో నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి వెనక్కి తీయకుండా పేతురు దేవుని కొరకు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిలాగా మాట్లాడాను, పిల్లవానిలాగా ప్రవర్తించాను, పిల్లవానిలాగా ఆలోచించాను, కానీ పెద్దవాడిని అయ్యాను. ఈరోజు మనం పెద్దవాళ్ళం అయ్యామా? ఎంత పెద్దవాళ్ళం అయ్యాము? ఏ వయసులో ఉండే పెద్దవాళ్ళం అయ్యాము? రైట్. మనము ఒక్కసారి మన విశ్వాసాన్ని, మన భక్తిని నిజంగా ఆత్మీయతలో మనం ఎదిగిన స్థితిలో ఉన్నామా, లేకపోతే ఇంకా పిల్లల స్థితిలో ఉన్నామా అని ఆలోచించుకోవలసిన సమయంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరము ప్రభువు ప్రత్యేకంగా న్యూజెర్సీలోని సంఘముతో ప్రభువు మాట్లాడుతున్న మాటలు,
మనం ఎక్కడ బ్రేక్ అవ్వాలో దేవుడు అక్కడ బ్రేక్ చేస్తాడు. ఎందుకోసమనంటే ఆ బ్రేకింగ్లోనే రావాల్సిన పరిమళాలు దేవుడు మనలో నుంచి బయటికి తీసుకుని వస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో అనుకోని సంఘటనలు తీసుకొని వచ్చేది దేనికోసమనంటే నిన్ను సంపూర్ణునిగా చేయటం కోసం, నిన్ను క్రీస్తులో సంపూర్ణునిగా చేయటం కోసం. సంపూర్ణమైన ఆయన స్వభావము, ఆయన దైవత్వము నీలో నుంచి బయటికి రావాలి అని ప్రభువు ఆశిస్తున్నారు. కాబట్టి నిన్ను ఒక సంపూర్ణమైన వ్యక్తిగా క్రీస్తులో, క్రీస్తు స్వరూప్యంలో, క్రీస్తు మనసులో, క్రీస్తు స్వభావంలో నిన్ను సంపూర్ణమైన వ్యక్తిగా ప్రభు మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ మాటలను ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో క్రీస్తులో నూతన సృష్టిగా మనం మార్చబడిన తర్వాత ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నప్పుడు రైట్, ఎదిగిన వ్యక్తులు ఎలా ఉంటారు? మనము పెరిగామని అనుకుంటున్నామా? ఇప్పుడు వయసులో ఆత్మీయతలో పెరిగిన బిడ్డలమేనా? ఎవరికి వారు ఆలోచించుకోమని చెప్పాను కదా. రైట్, మీరు ఇప్పుడు ఎదిగారా లేదా? ఆత్మీయతలో ఇంకా పిల్లల్లాగా ఉన్నారా? లేకపోతే పౌల్లాగా నేను పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు పెద్దవాళ్ళలాగా ప్రవర్తిస్తాను, పెద్దవాడిలాగా మాట్లాడతాను, పెద్దవాడిలాగా ఆలోచిస్తాను అని పౌల్లాగా ధైర్యంగా నిజంగా మనం చెప్పగలమా? పెద్దవారైన పిల్లలు ఎలా ఉంటారు? ఒక కుటుంబంలో ఎదిగిన వయసు వచ్చిన యవన బిడ్డ ఉన్నాడు అనుకోండి, తండ్రికి ఎంత ధైర్యం చెప్పండి, అవునా? ఎదిగిన కుమారుడు ఇంట్లో ఉంటే ఆ తండ్రికి ఎంత ధైర్యంగా ఉంటుంది. తండ్రికి నిజంగా కుడి భుజంలాగా ఉండి తండ్రి బాధ్యతలను నేనున్నాను డాడీ నీకెందుకు అని ధైర్యాన్ని ఇచ్చేవాడు ఎదిగిన కుమారుడు, అవునా? ఈరోజు ఆత్మీయతలో ఎదిగిన స్థితిలోనికి నేను వచ్చాను అని కనుక మీరు నమ్మితే, అని కనుక మీరు అనుకుంటే, ఎదిగిన స్థితిలోనికి వచ్చిన దేవుని బిడలంగా మనము ఎలా ఉండాలి అని అంటే, ఒక ఎదిగిన కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి ఎంత ధైర్యంగా ఉంటాడో, తండ్రి ఎంత ఆ కుమారుడిని చూసి ఆనందిస్తూ ఉంటాడో, మనం కూడా మన పరమ తండ్రికి ధైర్యాన్ని ఇచ్చేవారంగా, ఆయన మనల్ని బట్టి సంతోషించే విధంగా నిజంగా మనం ఉండగలగాలి. ఒక కుమారుడు ఎదిగిన తర్వాత తన కుటుంబ గౌరవాన్ని గురించి ఆలోచిస్తాడు. తను చేసే ప్రతి పని తన కుటుంబాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, తన తల్లిదండ్రుల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్న ఆలోచన కలిగి ఉంటాడు కదా. ఆ ఆలోచన లేకుండా తన ఎంజాయ్మెంటే, తన ఇష్టమే, తనకు కావలసిన విధంగానే ఒకవేళ వాడు ప్రవర్తిస్తున్నాడు అని అంటే బాధ్యత కలిగిన కుమారుడేనా? ఎదిగిన కుమారుడేనా? ఎదిగిన కుమారుడు అని ఎప్పుడు అనగలమంటే, తను చేసే ప్రతి పని తన తల్లిదండ్రులకి రిఫ్లెక్ట్ అయ్యిద్ది, తన కుటుంబానికి రిఫ్లెక్ట్ అయ్యిద్ది, తన భవిష్యత్తుకు రిఫ్లెక్ట్ అయ్యిద్ది. తను చేసే పని మంచిదా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు ఎదిగిన కుమారుడు. రైట్. సో ఈ రోజున ఆత్మీయంగా ఎదిగిన మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న నిర్ణయాలు, మన మాటలు, మన క్రియలు ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి? మనం చేస్తున్న క్రియల వలన దేవునికి నిజంగా మహిమ వస్తుందా లేదా? మనల్ని బట్టి నిజంగా దేవుడు మహిమ పొందుతున్నాడా లేదా? దేవుని మహిమ కోసమే మన జీవితం ఉందా లేదా? ప్రభువుకి మహిమ తెచ్చే విధంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది ఎదిగిన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఆలోచించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి నేను చెప్తుంది? మనము ఎదిగిన వారము, పెద్దవారిలాగా మనం ఉన్నాము, జీవిస్తున్నాము, ఆలోచిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఈ ఆలోచనలు మనలో ఉండాలి. మనం ఒక పని చేసేటప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు, ఒక ఆలోచన చేసేటప్పుడు నిజంగా నా దేవుని దృష్టికి నేను యోగ్యంగా ఈ పని చేస్తున్నానా? వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానా? వాక్యానికి అనుగుణంగా నేను తీసుకునే నిర్ణయము వాస్తవంగా ఉందా అని నిజంగా మనం ఆలోచించి, మనము చేసే ప్రతి పని దేవునికి మహిమను తీసుకురావాలి అన్న దృక్పథంతోనే మనం ప్రవర్తిస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
తండ్రికి మంచి సహకారిగా ఉంటాడు ఎదిగిన కుమారుడు. రైట్? సహాయం చేస్తూ తన భారాన్ని షేర్ చేసుకుంటాడు. కుటుంబ భారాన్ని ఎదిగిన కుమారుడు ఏం చేస్తాడు? షేర్ చేసుకుంటాడు. తను ఒకవేళ సంపాదించే వయసుకు వచ్చినప్పుడు తన సంపాదన తన కుటుంబానికి, తన తండ్రి ఇంతకాలం కష్టపడి నన్ను పోషించాడు, నన్ను పైకి తీసుకొచ్చాడు, నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చాడు, నా తండ్రిని ఇంకా కష్టపడకుండా కూర్చోపెట్టి నా తండ్రికి సంతోషాన్ని ఇవ్వాలి, ఆ భారాన్ని నేను తీసుకోవాలి అని ఎదిగిన కుమారుడు, వయసు వచ్చిన కుమారుడు, రైట్, కుటుంబాన్ని గురించి, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాడు. దేవుని బిడలంగా దేవుని రాజ్య భారం మన భుజాల మీద ఖచ్చితంగా మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి, మనల్ని రక్షించి, ఆయన రాజ్యంలో ఆయన సభ్యులుగా మనల్ని చేసుకొని, ఆయన బిడలుగా మనల్ని చేసుకున్నాడు అని అంటే దేవుని రాజ్యపు భారాన్ని నిజంగా మన భుజాల మీద మనం మోయవలసిన వారమైనా. నశించిపోయే ఆత్మలు మన చుట్టూ ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. వారి గురించిన భారం నిజంగా మనం కలిగి ఉండాలి. మనము రక్షింపబడిన రీతిగా వారు కూడా రక్షింపబడాలి అన్న ఆశ మనకి ఉండాలి. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించే అవకాశం నీకు లేకపోవచ్చు, కానీ సువార్త ప్రకటించే వారికి సహకరించే వారుగా మనం ఉండొచ్చు. మనం ఇంట్లో ఉండి నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థించే ప్రార్థనా భారము మనం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎదిగాము, మనము ఆత్మీయంగా గ్రో అయ్యాము అని చెప్పుకోవడానికి ఈ నేచర్ని నిజంగా మనలో ఉండాలి. ఎదిగిన బిడ్డలకి ఉండవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన మనసు ఇది. తర్వాత తండ్రి యొక్క మనసు ఎరిగి ప్రవర్తిస్తాడు ఎదిగిన కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చిన తండ్రి మనసు ఎరిగి ఆయన ఈ లోకంలో ప్రవర్తించాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన ఏ ఒక్కరోజు కూడా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, ఆయన ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు ఇది కావాలి అన్నట్లుగా యేసు ప్రభు ఎప్పుడూ జీవించలా. యేసు ప్రభు ఎప్పుడు చూసినా నా తండ్రి చిత్తాన్ని చేయటానికి నేను ఇక్కడున్నా. ఆమేన్. నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారమును పానీయమును అయ్యింది అని అన్నాడు ప్రభు. ఈ లోకంలో మనం జీవించే ఈ జీవిత కాలం మన ఆశలు తీర్చుకోవడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించలా. మనము ఒక ఉద్దేశంతో ఈ లోకంలో ఉన్నాం. దేవుడు ఒక పర్పస్తో ఈ లోకంలో మనకు జన్మను ఇచ్చారు. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో నువ్వు జీవించే జీవిత కాలము ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావో, పరలోకంలో నీ నిత్యత్వాన్ని నిర్ణయించేది ఆ జీవితమే. ఈ సత్యము తెలియక చాలామంది లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ అన్నట్లుగా తమ జీవితాన్ని ఎన్నో రకాలుగా వృధా చేసుకుంటున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు. లైఫ్ని ఎంజాయ్మెంట్ కోసం కాదు, దేవుని పర్పస్లు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చారు. మానవ జీవితం యొక్క విలువ తెలియక చాలామంది జీవితాన్ని చాలా ఈజీగా తీసుకొని క్షణికమైన ఆశల కోసం, క్షణికమైన కోరికల కోసం ఈ జీవితాన్ని చాలా వృధా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున జీవితం యొక్క విలువను ఎరిగిన వారంగా ఎందుకోసం దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించాడో, ఎందుకోసం మనం బ్రతుకుతూ ఉన్నామో, మనం ఈ లోకంలో జీవించే ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఎంతో విలువైంది. ఒక్కరోజు మన జీవితంలో గతించిపోయిందంటే మళ్ళీ వెనక్కి అది తిరిగి రాదు. కాబట్టి అంత విలువైన సమయాన్ని మనం ఎలా గడుపుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎవ్రీడే కూడా మనకు నిత్యత్వంలో కౌంట్ అయ్యిద్ది తెలుసా. నిత్యత్వంలో మన కొరకు కౌంట్ అయ్యిద్ది. సో కాబట్టి మనం అంత ఈజీగా ఈ లైఫ్ని వాడుకోకూడదు, అంత ఈజీగా సమయాన్ని వృధా చేయకూడదు. ఇకనైనా సమయం యొక్క విలువని ఎరిగి, జీవితం యొక్క విలువని ఎరిగి, దేవుని కోసం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ప్రభువు దేనికోసం మనల్ని పిలిచాడు, ప్రభువు దేనికోసం మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ఎందుకోసం ఈ లైఫ్ మన కొరకు అనుగ్రహించబడిందో, ఈ జీవితం యొక్క విలువను తెలుసుకొని దేవుని కోసం బ్రతకటం, దేవుని ఆలోచనలను, సంకల్పాలను నెరవేర్చడం కోసం బ్రతకటం నిజంగా మనకెంతైనా ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
నిజంగా క్రైస్తవ జీవితాన్ని జీవించేటప్పుడు ఇందాక చెప్పాను కదా, భూమి పగలకుండా మొలక ఎలా బయటికి రాదో, మనము దేవుని బిడలము, దేవుని కొరకు జీవించవలసిన వారము, దేవుని పోలిక, దేవుని స్వారూప్యము మనలో కనిపించటం కొరకు చాలా రకాల శోధనలు, సాతానులు మన ముందుకి తీసుకొని వస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే నువ్వు నిజంగా దేవుని బీజం నీలో ఉందా లేదా అనేది అప్పుడే తెలుస్తుంది. రైట్? ఏ పరీక్ష నీ ఎదుటికి రాకుండా నీలో ఉన్నది ఏ బీజమో తెలీదు. నువ్వు నిజంగా అక్షయ బీజము ద్వారా పుట్టిన వ్యక్తివి అయితే అక్షయ బీజములో ఉన్న గుణాలే నీలో నుంచి బయటికి వస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మొలక బయటకు వచ్చినప్పుడు ఆ చెట్టులో నుంచి వచ్చే ఫలము దాని నేచర్ని, చెట్టు యొక్క నేచర్ని తెలియపరుస్తుంది. ఈ రోజున క్రీస్తులో మనము పుట్టాము అని మీరు నమ్మితే, నూతన సృష్టిగా నేను మారాను, నూతన సృష్టిగా క్రీస్తులో నేను పుట్టిన వ్యక్తిని అని మీరు నిజంగా నమ్మితే, పరిస్థితులు మీ ఎదుటికి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో మీరు మీ యొక్క నిర్ణయాలు, మీ మాటలు, మీ లోపల నుండి వచ్చేవి మీరు ఎవరో నిర్ధారిస్తాయి. మీలో ఉన్న బీజము ఏంటో నిర్ధారిస్తాయి. నిజముగా అక్షయ బీజము చేత మీరు పుట్టబడ్డారా లేదో అన్నది అదే నిర్ధారిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు క్రీస్తులో పుట్టిన నూతన వ్యక్తులమి అని నిజంగా కనుక మీరు నమ్మితే, ఒక్కసారి మనము ఆ అక్షయ బీజంలో ఉన్న ఆ స్వభావాలే మనలో బయటికి వస్తున్నాయా, ఇంకా పాత స్వభావాలే ఇంకా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయా ఒకసారి గమనించుకొని, ఎదిగిన వారము అని కనుక మీరు నమ్మితే ఎదిగిన వారిలాగానే ప్రవర్తించాలి. ఎక్కడైనా చెప్పడానికి మనకు అవకాశం ఉందంటారా? అప్పుడు పిల్లవాని వల్లే ప్రవర్తించాను, ఒకప్పుడు అలా ఉన్నాను, సినిమా పోస్టర్ కనిపించగానే ఆశతో చూసేదాన్ని, కానీ ఇప్పుడు అలా చూడను. ఒకప్పుడు ఏదన్నా మంచిది కనిపిస్తే, విలువైంది చూస్తే అబ్బా కావాలని ఆశపడేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు అని చెప్పగలిగాయి. ఆయన పౌలు గారు చెప్పినట్లుగా ఒకప్పుడు పిల్లవాని వల్లే ఇప్పుడు పెద్దవాని వల్లే అన్నాడు కదా, మనం కూడా అట్లా ఒకప్పుడు అట్లా కానీ ఇప్పుడు ఇట్లా అని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయా మనకు? రైట్? ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో చెప్పగలిగే సాక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో క్రీస్తులో ఎదిగిన విశ్వాసులముగా, క్రీస్తులో అభివృద్ధి చెందిన వారముగా, క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూప్యంలోనికి మార్పు చెందిన వారముగా, విశ్వాసములో ఆత్మీయతలో ఎదిగిన వారమి అని చెప్పుకోవడానికి తగిన వారముగా ఈ సంవత్సరం ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవునిలో ఎదగాలి అనే ఆశ మీలో ఉంటే ఈ రోజున ప్రభు సన్నిధిలో అడగండి, ప్రభువా ఫస్ట్ మీరు అసలు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎదిగిన నేచర్ ఎక్కడైనా నాలో కనిపిస్తుందా? ఎక్కడైనా ఆ స్వభావాలు, దేవుని స్వభావాలు, దేవుని పోలిక, దేవుని యొక్క మనస్సు, నేచర్ ఎక్కడైనా నాలో కనిపిస్తుందా? ఆ స్వభావాల్ని నేను చూపించగలుగుతున్నానా అని నిజంగా ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం పరీక్షించుకొని ఈ రాత్రి ఎదగటానికి ఆశపడుతున్న వారముగా, అభివృద్ధి చెందటానికి ఆశపడుతున్న వారముగా, ఆత్మీయతలో ఎదుగుట కొరకు ఆశ తపన కలిగిన వారంగా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఇది కూడా మీ యొక్క అంశమై ఉండాలి. ఎదిగిన బిడ్డ ద్వారానే, బిడ్డ వల్లనే తల్లిదండ్రులకి సంతోషం అండి కదా. కళ్ళ ఎదుట ఎదగని కుమారుడు కుమార్తె, వయసుకు తగిన విధంగా పెరగని పిల్లలుంటే తల్లిదండ్రులకి ఎంత బాధో కదా. ఒకవేళ శరీరం పెరిగి మనసు పెరగకుండా మైండ్ కనుక ఎదగని పిల్లలు కళ్ళ ఎదుట ఉంటే ఎంత బాధో కదా. ఒకసారి ఊహించుకోండి. మనము క్రీస్తులో ఎదగాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు నిజంగా మనల్ని రోజు చూస్తే ఆయనకి ఏ వయసులో మనం కనిపిస్తాం? ఏ వయసు ఉన్న బిడలంగా మనం కనిపిస్తాం? ఎవరికి వారు ఒకసారి ఊహించుకోండి. ఎవరికి వారు ఊహించుకోండి. ఒకసారి మేము ఇంకా హిందూపూర్లో ఉన్న ఆ దినాలు అవి, ఇంకా ఎర్లీ ఇయర్లో, మేబీ ఒక 4 years 5 years మినిస్ట్రీ స్టార్ట్ చేసిన ఆ సమయంలో ఉదయాన్నే 6 గంటలకే ఒక భార్యాభర్తలు ఇద్దరు
వచ్చారు మార్నింగే. వచ్చి పాస్టర్ గారిని ప్రార్థన చేయటం కోసం పిలిచారు. విశ్వాసులే, సంఘానికి వచ్చేవాళ్ళే. అప్పుడు పాస్టర్ గారు వారు కలిసి చర్చిలోకి వెళ్ళి ప్రార్థించడానికి మోకరించిన తర్వాత వాళ్ళకి రాత్రి ఒక కల వచ్చింది. ఏమనంటే ఒక శిశువు వారి కళ్ళ ఎదుట ఉంది. తల అయితే పెద్ద వ్యక్తి తలలాగుంది, కానీ బాడీ మాత్రం ఏమాత్రం పెరగల. ఏమాత్రము కూడా ఎదగని శరీరంతో ఒక బిడ్డ వారికి కళ్ళలో కనిపించాడు. ఆ దర్శనం చూసిన వెంటనే వాళ్ళకి చాలా ఆందోళన అనిపించి ఉదయాన్నే పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి, పాస్టర్ గారు ఇట్లా ఒక దర్శనం కలిగింది, దీని భావం ఏంటో మాకు తెలియట్లేదు, ఈ దర్శనం కలిగిన దగ్గర నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి రావటం జరిగింది. పాస్టర్ గారు దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత ప్రభువు ఆ కళ యొక్క భావాన్ని, ఆ దర్శనం యొక్క అర్థాన్ని పాస్టర్ గారికి తెలియపరిస్తే దాని భావాన్ని వారికి చెప్పారు. అయితే దానిలో దేవుడు ఆయనకి తెలియపరిచిన విషయం ఏంటంటే, అవటానికి చాలా కాలం నుంచి విశ్వాసులు కానీ తలకాయ మాత్రం పెరిగింది కానీ బాడీ మాత్రం వీళ్ళకి పెరగలేదు. చాలా గొప్ప విశ్వాసులమి, చాలా కాలపు విశ్వాసులమి, చాలా కాలం నుంచి మేము దేవునిలో ఉన్నాము అని వారు అనుకుంటున్నారు, కానీ భక్తిలో మాత్రం, ఆత్మీయతలో మాత్రం వారు ఎలా ఉన్నారు? చంటి బిడ్డల్లాగా ఉన్నారు అని చెప్పి ప్రభు మరి పాస్టర్ గారికి తెలియచేయడం జరిగింది. నిజంగా ఇట్లాంటి స్థితిలో ఒకవేళ దేవుడికి మనం కనిపిస్తే ఏమన్నా సంతోషం ఉంటుందంటారా? ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఈ రోజున ఆ స్థితిలో మనం ఎవరూ కూడా ఉండకూడదు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు అన్నది మ్యాటర్ కాదు. ఎంత విశ్వాసంలో ఎదిగావు, ఎంత భక్తిలో ఎదిగావు. ఈ రోజున ప్రభువు నిన్ను చూసినప్పుడు నువ్వు ప్రభువుని సంతోషపెట్టే విశ్వాసము, భక్తి, ఆత్మీయత నిజంగా నీలో ప్రభువు చూడగలడా లేదా అన్నది ప్రాముఖ్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభువుని సంతోషపెట్టాలి. ఎదిగిన బిడలుగా, వయసు వచ్చిన బిడలుగా ప్రభువుని సంతోషపెట్టాలి, ప్రభువు మనసుని సంతోషపెట్టాలి అని నిజంగా మీరు ఆశపడితే ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఎదగాలని ఆశపడుతున్నా, విశ్వాసంలో ఎదగాలని ఆశపడుతున్నా, భక్తిలో ఎదగాలని ఆశపడుతున్నా, ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలోనికి నేను రావాలని ఆశపడుతున్నా. నన్ను ఆత్మీయంగా పెంచండి ప్రభువా. పిల్లల్లాగా ఇంకా ఉండటానికి మనము ఇంకా చిన్నపిల్లలము కాదు. ప్రైజ్ లార్డ్. ఎదిగిన వారము, ఆత్మీయతలో ఎదిగిన వారము. పిల్లలు బలమైన పనులు చేయగలుగుతారా? ఎదిగిన వారు బలమైన పనులు చేయగలుగుతారా? ఎదిగిన వారు మాత్రమే బలమైన పనులు చేయగలుగుతారు. న్యూ జెరూసలేం సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస విషయంలో దేవుని యొక్క ప్రణాళిక, బలమైన ఆహారం మనం తింటున్నాం, అవునా కాదా? కొద్ది గట్టిగా చెప్తానేమనుకోకండి. బలమైన ఆహారం మనం తింటున్నాం. మనం ప్రతి వారం వినే వాక్యాన్ని గురించి బయట వాళ్ళు కానివ్వండి, మన వాళ్ళు కానివ్వండి చెప్పేది ఏంటి? ప్రతి వారం మేము మటన్ బిర్యానీ తింటున్నాం అంటున్నారా? మొన్న వివిన్ గారు వచ్చినప్పుడు కూడా అదే మాట అన్నారు. ఏమన్నారు? మీరు ప్రతి వారం మటన్ బిర్యానీ తింటున్నారు, కానీ నేను ఈరోజు పెరుగన్నం పెడుతున్నాను అన్నారు కదా. మరి మటన్ బిర్యానీ ఎవ్రీ వీక్ తినేవాళ్ళు ఎంత బలంగా ఉండాలి చెప్పండి. మటన్ బిర్యానీ ఎవ్రీ వీక్ తింటున్నప్పుడు ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి కదా. స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఎట్లాంటి పనులు చేయాలి? తలనొప్పి వస్తే చాలు, అబ్బాయి తలనొప్పి తగ్గించట్లేదు ప్రభువా ఏంటి నన్ను అని చెప్పి దేవుడి మీద అలిగిన వాళ్ళు ఉన్నారు. దేనికి? తలనొప్పి కోసం. వీళ్ళు స్ట్రాంగ్ అంటారా? ఎదిగినవారా? దేవుని కోసం బలమైన కార్యాలు చెయ్యాలి అనే ఆశ మీలో ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత బలమైన ఆహారం దేవుడు ప్రతి వారం మనకు పెట్టేది చిన్న చిన్న వాటితో సాటిస్ఫై అయిపోయి చిన్న చిన్న వాటి కోసమే బ్రతికే వారంగా ఉండటం కోసం మాత్రం కాదు. ఎక్కువ ఇచ్చిన వానిలో నుంచి ఎక్కువ తీయ చూస్తాడు వాక్యం ఉంది, అవునా? నీకు ఎంత బలమైన ఆహారం పెడుతున్నాడో అంత బలమైన పనులు నీ ద్వారా చేయించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా.
నేను ఇంకా చిన్న చిన్న వాటితోనే సాటిస్ఫై అయిపోతాను. మా అమ్మాయికి పెళ్ళైతే చాలు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే చాలు, నన్ను ఇల్లు కట్టుకుంటే చాలు, నేను కారు కొనుక్కుంటే చాలు. వీటి దగ్గరే ఈ చిన్న చిన్న వాటి శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన అవసరతలు తీర్చుకుంటూ కోసమే నువ్వు భక్తి చేసేటట్టయితే నీకు మటన్ బిర్యానీ అనవసరం, పెరుగన్నం చాలు. అవునా కదండి? దేవుని కోసం బలమైన కార్యాలు చేయాలి. నా కుటుంబంలో ఈ రోజున నేను చూస్తున్న ఈ పాప శాపాల నుంచి నేను విముక్తి పొందాలి. సాతాను శక్తులపైన మా కుటుంబానికి విజయాన్ని నేను కలుగు చేయాలి. నా బిడ్డలలో కనిపిస్తున్న ఈ మార్పులపైన నేను పోరాడాలి. సాతానుతో నేను యుద్ధము చేసి నేను గెలవాలి. దుష్టుని యొక్క రాజ్యాన్ని నేను ఆక్యుపై చేయాలి. దేవుని రాజ్యం నా కుటుంబంలో స్థాపించబడాలి. దేవుని కొరకు ఒక సైనికునిగా నేను నిలువబడాలి. నా ఎదుట ఉన్న ఏ పోరాటాన్నైనా నేను జయించాలి అన్న తీర్మానం కలిగిన వాళ్ళకి మటన్ బిర్యానీ కావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభువు అంత బలమైన ఆహారాన్ని మనకు పెడుతున్నాడనంటే, అంత బలమైన యుద్ధాలు, పోరాటాలు చేసే పరిస్థితులు కూడా మన ముందుకు తీసుకొస్తాడు. నీ ముందు ఉన్నది ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి దానికి తగిన విధంగా నిన్ను సిద్ధపరచడం కోసం దేవుడు పరిస్థితికి తగిన విధమైన ఆహారాన్ని నీకు ముందుగానే తినిపిస్తున్నాడు. చెప్పండి, మీలో ఎంతమంది సాక్ష్యాలు చెప్పగలరు? దేవుడు ఏ వాక్యాన్ని చెప్పారో ఆ వాక్యానికి తగిన విధమైన పోరాటం నా ఎదుటికి వచ్చింది. దేవుడు ముందుగానే వాక్యము ద్వారా నన్ను సిద్ధపరిచాడు అని చెప్పిన సాక్ష్యాలు ఎన్నో మనం విన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంత బలమైన ఆహారము దేవుడు మనకు అందిస్తూ నిన్ను ఒక బలమైన యోధురాలుగా, బలమైన యోధుడిగా, సాతాను పైన, దుష్టుని యొక్క కార్యాలపైన విజయము పొందే వ్యక్తిగా, ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన పాపములను జయించుటకు శక్తి కలిగిన వానిగా ప్రభువు నిన్ను సిద్ధపరచాలని బలమైన ఆహారం నీకు పెడుతూ ఉండగా, ఇంకా చిన్న చిన్న వాటిలో ఓడిపోయే వ్యక్తిగా, భయపడిపోయి ఇంకా చాలు ఈ భక్తి అనుకొని పక్కన ఉండిపోయి, లేకపోతే ఇంకా చాలులేని మళ్ళీ ప్రభు నమ్ముకున్న రోజు ఇన్ని రోజులు చర్చికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అయిపోయిందా నీ భక్తి అని మళ్ళీ మాట్లాంటారని మనుషుల కోసం భక్తి చేసే వారంగా మనం ఉండకూడదు. కానీ నువ్వు చేసే భక్తిలో నువ్వు శక్తిని అనుభవించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు పోరాడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని సన్నిధిలో విజయము పొందే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ ఎదుటికి ఒక సవాలు వచ్చిందంటే ఆ సవాలులో దేవుడు నీకు ఇచ్చిన విజయాన్ని నువ్వు చూసే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన భక్తి స్థాయి ఎక్కడుందో ఒకసారి పరీక్షించుకొని, అంత బలమైన వ్యక్తులుగా ప్రభు మనల్ని సిద్ధపరచాలని ఆశపడుతూ ఉండగా, ఈ 2025వ సంవత్సరంలో దేవుని కొరకు సైనికులుగా మనందరం సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. మన ఎదుటికి ఎలాంటి పోరాటం వచ్చినా సరే ప్రభు ఆల్రెడీ విజయాన్ని ఇచ్చి ఆ పోరాటంలో మనల్ని పెట్టాడు కాబట్టి వెనకడుగు వేసేవారం కాదు. కానీ దేవుని శక్తితో పోరాడటానికి ప్రభువా నేనున్నాను నీ కోసమని యెహోషువలాగా నిలబడే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి ప్రభు ఇచ్చిన శక్తితో, ప్రభు ఇచ్చిన బలంతో, ప్రభు కోసం ఒక బలమైన యోధునిగా, ఎదిగిన వ్యక్తిగా, పాపము పైన, లోకము పైన, సాతాను పైన విజయము పొందగలిగే యోధునిగా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఆశ కలిగిన వారు, ప్రభు కొరకు బలమైన వ్యక్తిగా నేను నిలవబడాలని ఆశ కలిగిన వారు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉండగా ఎవరికి వారు ఒకసారి మీ అంతరంగంలోకి చూసి పరీక్షించుకొని, కమాన్, మీ విశ్వాస స్థాయి ఎక్కడుంది? మీరు పిల్లల్లాగా ఉన్నారా, పెద్దోళ్ళలాగా ఉన్నారా? పౌలు చెప్తున్నాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడాను, పిల్లవాని పనులు చేశాను, పిల్లవానిలాగా ఆలోచించాను. కానీ ఇప్పుడు పెద్దవాడినయ్యాను, పిల్లవాని పనులు మానేశాను. ఈ రోజున మన విశ్వాస స్థాయి, మన ఆత్మీయ స్థాయి ఎక్కడ ఉందో ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి మనం గమనించుకోవలసిన సమయంలో ఉన్నాం. నువ్వు ఎదిగిన వ్యక్తివి, విశ్వాసంలో పెరిగిన వ్యక్తివి అని నువ్వు అనుకుంటే
దానికి తగిన క్రియలు నీలో కనబడాలి, దానికి తగిన మార్పు నీలో రావాలి. ఆ మార్పే నువ్వు ఎదిగావు అనటానికి గుర్తు. నీలో మార్పు కనిపించకుండా పూర్వపు ఆలోచనలే, పూర్వపు మనసే, పూర్వపు ప్రవర్తనే, గతకాలపు అలవాట్లే ఇంకా కొనసాగుతూ ఉంటే నీలో ఉన్న బీజము అక్షయ బీజం కాదు, ఇంకా పాప సంబంధమైన బీజంలోనే నువ్వు ఇంకా ఉన్నావు. కానీ వాక్యము అనేది అక్షయ బీజం నీలో నాటబడలేదు. దైవ స్వభావంలోనికి మార్పు చెందటానికి కావలసిన బీజం నీలో ఇంకా రూపింపబడలేదు. క్రీస్తు యేసులో నూతన సృష్టిగా నువ్వు ఇంకా మార్పు చెందలేదు. అడుగు ప్రభుని, ప్రభా నేను మారాలి ప్రభా, నాలో మార్పులు రావాలి ప్రభా, ఆ అక్షయ బీజం యొక్క స్వభావాలు నాలోనికి రావాలి. దైవ స్వభావంలోనికి మార్పు చెందటానికి నేను ఆశపడుతున్నానయ్యా. ఆశతో అడగండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఈ మాటకు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎదగాలని ఆశపడిన ప్రతి ఒక్కరు కూడా హోలీ స్పిరిట్ నీ కృప నాకు ఇవ్వండి అయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అయ్యా. ఎక్కడ జయించలేకపోతున్నానో అక్కడ జయించుటకు నాకు శక్తినివ్వండి అయ్యా. ఎక్కడ నిలబడలేకపోతున్నానో నిలబడుటకు శక్తినివ్వండి ప్రభా. అయ్యా నువ్వు నన్ను నలిపే పరిస్థితుల్లో, విరగగొట్టే పరిస్థితుల్లో నీ కొరకు నమ్మకంగా బ్రతకటానికి సహాయం చేయి ప్రభా. ఓర్పుతో సహనంతో నీ కొరకు కనిపెట్టుకొని ఉండే కృప నాకు ఇవ్వు ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకోండి, అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఓ పరిశుద్ధాత్మ తండ్రి, లార్డ్ నీ ఆత్మ కార్యాన్ని మా మధ్యలో జరిగించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ క్రియను మా మధ్యలో జరిగించండి ప్రభా. ఈ వాక్యమునకు నీ బిడ్డలను నేను అప్పగిస్తున్నానయ్యా. ఏ ఒక్కరూ కూడా పిల్లల్లాగా ఉండటానికి వీల్లేదు. ఆత్మీయతలో ఎదిగిన స్థితిలోనికి మేము రావాలి ప్రభా. ఆత్మీయతలో పరిపక్వత చెందిన వారముగా మేము మారాలి ప్రభా. క్రీస్తు యేసు సంపూర్ణతలో పాలివారమగునట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని మీరు పెంచండి అయ్యా. నీ ఆత్మను మా మీద కృమ్మరించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. ఇంకా పిల్లల్లాగా మేము ఉండటానికి ఇంకా గతించిన కాలం చాలేసయ్యా. ఎదిగిన వారంగా మేము ఉండాలి. పెరిగిన స్థితిలోనికి మేము రావాలి. ఎదిగిన కుమారుడు తల్లిదండ్రులకు ఎంత సంతోషాన్ని కలిగిస్తాడో మా తండ్రికి మేము అంత సంతోషాన్ని ఇచ్చేవారంగా ఉండాలి. మా తండ్రి మమ్మల్ని చూసినప్పుడు ఆనందించాలి. ఆయన పోలిక, ఆయన స్వరూపము మాలో కనిపించినప్పుడు మా తండ్రికి సంతోషాన్ని కలిగించే వారంగా మేము ఉండాలి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. నా తండ్రి యొక్క భుజాల రాజ్య భారాన్ని యేసు ప్రభువు ఎలా భుజాల మీద మోసాడో ఈ రోజున ప్రభు ఆత్మల భారము కలిగిన వారముగా మేము ఈ లోకంలో ఉండాలి ప్రభు. నశించిపోతున్న ఆత్మల గురించిన భారము కలిగిన వారమై ప్రార్థించే వారముగా, సువార్త పరిచర్యలో సహకరించే వారముగా మేము ఉండాలి ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి ఇంటికి, తండ్రికి పేరుని, ప్రతిష్టను తీసుకొచ్చే జీవితాన్ని మేము జీవించాలి. మా జీవితం ద్వారా మా యొక్క దేవుని నామము అవమానాలు పాలు కాకూడదు ప్రభా, నవ్వులు పాలు కాకూడదు ప్రభా. నీకు అప్రతిష్ఠ తీసుకొని వచ్చే ఏ పని మేము చేయకూడదు ప్రభా. మా ద్వారా నీకు, నీ నామానికి మహిమే రావాలి కానీ, మా జీవితం ద్వారా నువ్వు ఘనపరచబడాలే కానీ ఎన్నడూ కూడా మమ్మల్ని బట్టి నీకు అవమానము కలగకూడదు ప్రభువా. అడగండి ప్రభుని. అయ్యా నన్ను బట్టి ఎన్నడూ నీ నామం అవమానపరచబడకూడదు ప్రభువా. నీకు మహిమ తెచ్చే విధంగా నేను జీవించాలి ప్రభువా. నీ నామానికి మహిమకరంగా నేను బ్రతకాలి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. హోలీ స్పిరిట్ తండ్రి చిత్తము చేయుట కొరకే యేసు ప్రభు ఈ లోకములో ఎలా జీవించాడు అయ్యా. నీ ఉద్దేశాలు మా జీవితాల్లో నెరవేర్చబడటం కోసమే మేము ఈ లోకంలో బ్రతికే వారంగా ఉండటకు సహాయం చేయండి అయ్యా. మా ఆలోచనలు, మా ఇష్టాలు కాదు, సంపూర్ణమైన నీ చిత్తమునకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. సంపూర్ణమైన నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం. నీ చిత్తంలోనే మాకు ఆశీర్వాదం ప్రభువా. నీ చిత్తంలోనే మాకు దీవెన ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. హోలీ స్పిరిట్ ఈ రాత్రి నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. నీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం ప్రభువా.
ఈ రాత్రి నీ చిత్తము మా జీవితంలో జరుగునట్లు సంపూర్ణమైన నీ చిత్తానికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం ప్రభువా. పరమ కుమ్మరి మమ్మల్ని మలచువాడా, నీ రూపంలోనికి నీ పోలికలోనికి మమ్మల్ని మార్చండి ప్రభువా. నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మలచుకోండి ప్రభువా. నీకు ప్రయోజనకరమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకోండి ప్రభువా. నీకు మహిమ తెచ్చువారుగా మమ్మల్ని మార్చుకోండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలేసయ్యా. మా ద్వారా నువ్వు లోకానికి కనుపరచబడాలి ప్రభువా. నీ మహిమ తెలియపరచబడాలి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. దేని కొరకు మీరు మమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని ప్రభువా ఈ లోకం నుంచి వేరుపరిచి ప్రత్యేకించుకున్నారో ఆ ప్రత్యేకతలో మేము నీ కొరకు బ్రతుకుటకు సహాయం ఇచ్చేయి ప్రభువా. ఆ ప్రత్యేకతలో మీరు మమ్మల్ని నిలవబెట్టండి ప్రభువా. నీ కొరకు ప్రత్యేకింపబడిన జనాంగముగా ప్రతిష్ట కలిగిన వారంగా మేము బ్రతుకుటకు సహాయం ఇచ్చేయి ప్రభువా. ఈ న్యూ జెరూసలేం సంఘంలో నాటబడిన ప్రతి ఒక్క బిడ్డ నీ కొరకు అట్టి ప్రతిష్ట కలిగిన జీవితము జీవించుదురుగాక. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో, ఈ జీవితము కావాలని ఎంతమంది ఆశపడుతున్నారో, ఆత్మీయతలో ఎదిగిన స్థితిలోనికి రావాలని ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారో, పరిపక్వత కలిగిన జీవితంలోనికి రావాలని ఇష్టపడుతున్నారో, దైవ స్వభావములో పాలి పొందుటకు ఎంతమంది ఆశపడుతున్నారో, పరిశుద్ధాత్ముడా వారి యొక్క ఆశను మీరు తీర్చండి ప్రభువా. వారి హృదయ వాంఛను మీరు తీర్చండి ప్రభువా. వారి ప్రార్థనను మీరు ఆలకించి నీ బిడ్డల పైన నీ కృపను కురుమరించమని అడుగుతున్నాను స్వామి. ఓ హోలీ స్పిరిట్, ఎదిగిన బిడ్డలుగా వారు ఉందురుగాక. ఓ తండ్రి, అభివృద్ధి చెందిన బిడ్డలుగా వారు ఉందురుగాక. ఆత్మీయతలో పరిపక్వతలోనికి వచ్చిన బిడ్డలుగా వారు ఉందురుగాక. ఆత్మీయతలో జైంట్స్గా వారిని మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఓ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. వారి ఎదుట ఎలాంటి పోరాటము ఉన్నా, వారి ఎదుట ఎలాంటి సాతాను టార్గెట్స్ ఉన్నా వాటిని జయించగలిగే శక్తిని వారికి ఇవ్వండి ప్రభువా. ఆత్మలో వాటిని పోరాడి గెలవగలిగే వారిగా వారిని చేయండి ప్రభువా. దుష్టుని యొక్క అగ్ని బాణములను విరచుటకు శక్తి గలవారగునట్లు నువ్విచ్చిన సర్వాంగ కవచము ధరించిన వారై నీ కొరకు పోరాడే యోధులుగా వారిని నిలవబెట్టండి. నీ కొరకు సైనికులుగా వారిని సిద్ధపరచండి ప్రభువా. నీ రాజ్యము స్థాపించుట కొరకు ఈ భూలోకములో సాతాను రాజ్యాన్ని కూల్చడానికి కావలసిన ఆత్మశక్తి వారికి అనుగ్రహించు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. ఈ న్యూ జెరూసలేం సంఘములో యోధులను మీరు లేపుచున్నందుకు స్తోత్రం. ఓ సాతాను యొక్క గౌలను స్వాధీనము చేసుకోగలిగే శక్తివంతులను మీరు లేపుతున్నందుకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రాలు. బలమైన యోధులుగానైనా నీ ప్రజలను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. సాతాను యొక్క తలను చితగొట్టగలిగే శక్తివంతులను సంఘములో మీరు లేపుచున్నందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా నీ కొరకు బలముగా నిలవబడగలిగే యోధులను మీరు లేపుచున్నందుకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. ఓ హల్లెలూయా జీసస్, వి ప్రైజ్ యూ జీసస్, వి ప్రైజ్ యూ ఫాదర్. సంఘములో ఉన్న ప్రతి యవన బిడ్డ కోసం నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మీ కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డల కోసం ప్రార్థించుకోండి. మీకు తెలిసిన లేకపోతే మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో ఉన్న యవన బిడ్డలు ఒకసారి దేవుని సన్నిధిలో వారి నిమిత్తం ప్రార్థన చేద్దాము. అందరూ కూడా స్వరం ఎత్తి. ఈ బెంగళూరు పట్టణంలో ఎంతోమంది యవన బిడ్డలు వారి యవన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వ్యర్థమైన వ్యసనాలతో, వ్యర్థమైన అలవాట్లతో సమయాన్ని వృధా చేసుకుంటూ, జీవితాన్ని వృధా చేసుకుంటూ, దేవుడు వారికి ఇచ్చిన విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్న యవన బిడ్డల్ని ఎంతోమందిని మనం చూస్తున్నాం. మన యవన బిడ్డల పైన దేవుని యొక్క కనుదృష్టి రావాలని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా స్వరం ఎత్తి, ప్రభువా మా యవన బిడ్డల పైన నీ కనుదృష్టి రానియండి ప్రభుని అడగండి. ఓ మా యవన బిడ్డలు సాతాను చేతుల్లో చిక్కటానికి వీల్లేదు ప్రభువా. మా యవన బిడ్డల పైన నైనా నీ కనుదృష్టి ఉంచండి ప్రభువా. నీ రక్తాన్ని బిడ్డల మీద మేము ప్రోక్షిస్తున్నాం ప్రభువా. నీ యొక్క భద్రతను నేను ప్రకటిస్తున్నాను ప్రభువా. దేవా సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డ, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనురాలు నైనా నీ కృపలో వారు ఉండాలి ప్రభువా. నీ కృప వారిపైన ఉంచయ్యా, నీ కనుదృష్టి వారిపైన ఉంచయ్యా. ఓ హోలీ స్పిరిట్, సంఘముగా ఈ రోజున మా యవన బిడ్డలు నీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాము అయ్యా. మా యవన బిడ్డల పైన నీ చేతి నీ కృప ఉండును గాక, నీ కనుదృష్టి వారి మీద ఉండును కాక, నీ దక్షిణ హస్తము వారిని కమ్మి ఉండును గాక. ఓ హోలీ స్పిరిట్ అయ్యా, ఏ దుష్టుని కన్ను మా బిడ్డల మీద పడనీయద్దు ప్రభువా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ రక్తపు భద్రతను వారి చుట్టూ మేము వలయము వలె
మేము ప్రకటిస్తున్నాము ప్రభా. అయ్యా నీ అగ్ని ప్రాకారము మా యవన బిడ్డల మీద నేను విడుదల చేస్తున్నాను హోలీ స్పిరిట్. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. వారి గుండెల్లో నీ వాక్యాన్ని మీరు నింపండి ప్రభువా. ఓ నా ప్రభువా, నీ వాక్యము వారి పాదములకు దీపముగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. నీ దేవుని గురించిన భయము వారి గుండెల్లో నిండుగా ఉంచండి ప్రభువా. పాపాన్ని జయించగలిగే శక్తి వారికి ఇవ్వండి ప్రభువా. లోకాశలను జయించగలిగే శక్తి వారికి ఇవ్వండి ప్రభువా. సాతానుని ప్రభువా ఎదిరించగలిగే ధైర్యము వారికి ఇవ్వండి ప్రభువా. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. వారి ఎదుటికి ఎలాంటి శోధన వచ్చినా ప్రభువా నేను దాన్ని జయించుటకు కావలసిన ఆత్మశక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. ఏ పాప లోక ఆకర్షణలకు మా బిడ్డలు లోను కాకుండానట్లు అయ్యా నీ వాక్యము వారిని ప్రభావితము చేయునుగాక. పరిశుద్ధాత్మ చేత వారు ప్రభావితము చెందిన వారుగా ఉందురుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. దేవానైనా పాప లోకములో వారు జీవిస్తూ ఉన్నప్పటికీ ఏ లోక పాప మాలిన్యము వారు కంటకుండునట్లు దేవుని ఆత్మ చేత వారు ప్రభావితము చెందిన వారే. వారు ఎక్కడికి వెళ్ళినా వారి పరిసరాలను ప్రభావితము చేయువారుగా ఉందురుగాక. దేవుని ఆత్మ వారిని ఆవరించి ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను. మా యవన బిడ్డలు ప్రభువా నైనా నీకు స్తోత్రాలు హోలీ స్పిరిట్. దానియేలు వలె నీ కొరకు నీతిగా బ్రతుకుదురుగాక, పవిత్రముగా బ్రతుకుదురుగాక, పరిశుద్ధముగా బ్రతుకుదురుగాక, జ్ఞానవంతులుగా ఉందురుగాక. దేశంలోని ఉన్నత స్థలములను వారు ఆక్యుపై చేసుకుందురుగాక. ప్రతిష్ట కలిగిన జీవితం వారు జీవించుదురుగాక. మా యవన కుమార్తెలు పట్టణమునకు మూల కంబములాగా ఉందురుగాక. ఓ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ట తెచ్చువారుగా ఉందురుగాక. దేవునికి మహిమ తెచ్చువారుగా ఉందురుగాక. ఓ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఓ ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. మా యవన బిడ్డల పైన నీ కనుదృష్టి మీరు ఉంచినందుకు స్తోత్రాలయ్యా. నా తండ్రి నీకు స్తోత్రాలు. న్యూ జెరూసలేం సంఘములో ఉన్న ప్రతి యవన బిడ్డ తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా వారు ఉందురుగాక. ఏ బిడ్డ కూడా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండరు. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలు ఎవరైనా యవనస్తులైన బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండి తల్లిదండ్రులు ఎదిరించే స్వభావం ఒకవేళ వాళ్ళల్లో ఉంటే నా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఆ దురాత్మని ఇప్పుడే వారిలో నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. తల్లిదండ్రులకు అవిధేయులుగా ప్రవర్తిస్తున్న యవన బిడ్డల పైన యేసు రక్తాన్ని నేను విడుదల చేయించి ఉండగా ప్రతి యవన బిడ్డ దేవుని మాటకు లోబడే బిడ్డలుగా, తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా, సత్ప్రవర్తన కలిగిన వారుగా, జీవితం యొక్క విలువను ఎరిగిన బిడ్డలుగా, దేవునికి భయపడి దేవునికి లోబడే బిడ్డలుగా వారు ఉందురుగాక. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. నీ ఆత్మకార్యం ఈ రాత్రి జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఏ తల్లిదండ్రులు వారి బిడ్డలను బట్టి కన్నీరు పెట్టకూడదు ప్రభువా. ఏ తల్లిదండ్రులు వారి బిడ్డలను బట్టి బాధపడకూడదు ప్రభువా. నీ సంఘంలో ఉన్న న్యూ జెరూసలేం సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డ కూడా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా ఉండాలి. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు. వివాహాల విషయంలో కూడా ప్రభువా ఎక్కడా కూడా మా బిడ్డలు ప్రభువా రాంగ్ నిర్ణయాలు చేయకూడదు ప్రభువా. ఏ రకంగా కూడా సాతాను యొక్క ట్రాప్స్లో మా బిడ్డలు పడకుండానట్లు అయ్యా ప్రతి బిడ్డకి కావలసిన జ్ఞానాన్ని నేను విడుదల చేస్తున్నాను. హోలీ స్పిరిట్ సాతాను యొక్క మోసములను గ్రహించగలిగే ఆత్మ జ్ఞానము మా బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. హోలీ స్పిరిట్ గాడ్ అయ్యా వారు తీసుకునే ప్రతి నిర్ణయంలో నీవు ఉండాలి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు. రాబోయే కాలంలో అయ్యా నాయన నీ రాజ్యమునకు ప్రయోజనకరమైన బిడ్డలుగా మా యవన బిడ్డలు ఉండాలి. వారి చదువుల్లో ప్రభా ఉన్నత స్థితిలోనికి రావాలి ప్రభా. కావలసిన జ్ఞానం వారికి అనుగ్రహించండి. స్టడీస్లో ఎక్కడ మా బిడ్డలు డల్స్గా ఉండకూడదు ప్రభా. దేవా సమయానుకూలమైన ఆలోచనలు వారికి ఇవ్వండి. వారు రాయిచున్న ఎగ్జామ్స్లో ప్రభా ఉన్నత శ్రేణుల్లో బిడ్డలు ప్రభా నైనా పాస్ అవ్వాలి తండ్రి. దేవానికి మంచి ర్యాంక్స్ మా బిడ్డలకి రావాలి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి తోడుగా ఉండండి అయ్యా. అయ్యా నీ జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం వారికి అనుగ్రహించు తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘంలో ఉన్న చిన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా చిన్ననాటి నుంచి దేవుని భయములో భక్తిలో పెంచగలిగే జ్ఞానం తల్లిదండ్రులకి మీరు దయచేయండి ప్రభువా. హోలీ స్పిరిట్ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రోజున చూస్తుంటే చిన్న బిడ్డలు చాలా ప్రభానైనా ఎడిక్షన్స్కి గురవుతున్నారు ప్రభా. ఎక్కడ కూడా తండ్రి మా బిడ్డలకి అట్టి అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధాత్ముడా తల్లిదండ్రులు వారిని సముదాయించగలిగే జ్ఞానం దయచేయండి ప్రభానైనా. వారిని ఎలా పెంచాలో దేవుని భయంలో వారికి మంచి మాదిరిని చూపిస్తూ ప్రభా తల్లిదండ్రులు ప్రభా వారిని భక్తిలో పెంచగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. మా ముందున్న ప్రతి ప్రార్థన అవసరతను నీ పాదాల దగ్గర పెడుతున్నా.
ఎవరెవరి అవసరతలు ప్రభా నైనా రాసి నీ మందిరంలో నీ కనుదృష్టి నిలిచి స్థలంలో పెట్టారో దయచేసి వారి ప్రార్థన అవసరతను మీరు చూడండి, వారి విన్నపాన్ని మీరు వినండి ప్రభువా. బిడ్డల కన్నీరు మీరు తుడవండి అయ్యా. వారి హృదయ వేదనను తొలగించండి ప్రభువా. వారు తీర్చుకోలేని సమస్యల్లో మీరు కలుగ చేసుకొని వారి సమస్యలు మీరు తీర్చండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. నీవే దిక్కు అని, నీవే ఆశ్రయము అని, నీ సహాయాన్ని కోరుతూ బిడలు ప్రభువా నీ పాదాల దగ్గర వారి ప్రార్థన విన్నపాలు పెట్టి ఉండగా దయచేసి వారిని కనికరించి అయ్యా నైనా ప్రతి అవసరతను కూడా నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి శరీర రోగములను మీరు బాగు చేయండి ప్రభువా. స్వస్థపరచు పరమ వైద్యుడవు తండ్రి. నీ గాయాల్లో ఉన్న స్వస్థతతో బిడ్డలను మీరు తాకండి, వారి శరీరాలను బాగు చేయండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకి ఆర్థిక సమస్యల నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభువా. విడిపించండి ప్రభువా. నీ మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీర్చండి ప్రభువా. వారి కష్టార్జితాన్ని సుఖముగా వారు అనుభవించే భాగ్యం వారికి ఇవ్వండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. ఉద్యోగాలు లేక సతమతమవుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసు నామంలో నా బిడ్డల కొరకు నిర్ణయించిన జాబ్స్ ఎక్కడున్నా వారి ఎదుటకే అవి వచ్చునుగాక. న్యూజెరూసలేం పరిచర్యలకు అంటుకట్టబడిన ఏ ఒక్క బిడ్డలు కూడా తండ్రి జాబ్స్ లేకుండా బాధపడకూడదు ప్రభువా. లోకంలో పరిస్థితి ఎలా అయినా ఉండవచ్చు, కానీ నీ బిడ్డల కొరకు నిర్ణయించిన జాబ్ వారికి ఉంది ప్రభువా. నీ సహాయం వారి కొరకు ఉంది. యేసు నామములో ఈ సహాయాన్ని నేను విడుదల చేస్తున్నాను. నీ బిడ్డల కోసం మీరు ద్వారాలను తెరవమని అడుగుతున్నాను ఇన్ జీసస్ నేమ్. తండ్రి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. వివాహాలు జరగవలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము. యేసు నామములో వివాహాలు ప్రభువా నువ్వు నిర్ణయించిన సమయంలో నిర్ణయించిన వ్యక్తులతో వివాహాలు జరుగునుగాక. వివాహాల విషయంలో ఉన్న బంధకాన్ని యేసు నామములో మేము బ్రేక్ చేస్తున్నాం ప్రభువా. వయసు వచ్చి ప్రభువా వివాహాలు జరగవలసిన యవన బిడ్డలు తండ్రి నీకు స్తోత్రం. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి వివాహాలు జరుగునుగాక. వివాహాల పెండింగ్ ఏమాత్రం ఇంకా మిగలకుండానట్లు పరిశుద్ధాత్మ తండ్రి నిర్ణయింపబడిన దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని మాత్రమే అధికముగా ప్రేమించే సాటి అయిన సహాయములు మా బిడ్డలకు మీరు తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. నీ చిత్తంలో నీ నిర్ణయంలో జరిగే వివాహాలు ఘనముగా మీరు జరిపిస్తున్నందుకు స్తోత్రాలు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం ప్రభువా. కనని ప్రతి గర్భము యేసు నామములో ఫలించునుగాక. ఎవ్రీ బారన్నెస్ ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఫలించి అభివృద్ధి చెందమని పలికిన మాట ఆ రోజున ఏ శక్తి కలిగిందో ఈవెన్ ఈ రోజున కూడా అదే శక్తి కలిగింది ప్రభువా. అదే మాటను నీ బిడ్డల కోసం నేను ప్రకటించి ప్రార్థిస్తున్నా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ కనిపెడుతున్న బిడ్డలకి యేసు నామములో వారి గర్భాలు తెరవబడునుగాక. దేవుని సంకల్పంలో ఉన్న బిడ్డలు వారు పొందుకుందురుగాక. దేవుని ప్రణాళికలు నెరవేర్చి బిడ్డలు వారు పొందుకుందురుగాక అని యేసు నామములో ప్రకటిస్తున్నా. తండ్రి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుని ప్రభువా మీ మహిమతో నింపి నూతనమైన ప్రత్యక్షతలు అనుగ్రహించి సంఘమును మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ఈ 2 రోజుల మీటింగ్స్లో నీ దాసుని మీరు బలపరిచి వాడుకోండి. నీ మహిమ చేత నీ దాసుని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా అందరినీ ఆత్మీయతలో ఎదిగిన స్థితిలో వృద్ధి చెందిన స్థితిలో పరిపక్వతలోనికి మేము వచ్చిన స్థితిలో మీరు చూడాలని ఆశపడుతూ ఉండగా మీరు మమ్మల్ని ఎలా చూడాలని ఆశపడుతున్నారో అలా మమ్మల్ని మేము నీకు కనుపరుచుకొనుటకు మాకు కృప చూపించి సహాయం చేయవలసిందిగా కోరుతూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావం నీ నామానికి ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసము మనకు తోడుగా ఉండి ఈ 40 దినాలు మనం వింటున్న వాక్యాల ద్వారా మనల్ని బలపరిచి ఆత్మీయముగా ఎదిగిన స్థితిలోనికి వృద్ధి చెందిన స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క కృప మనకి తోడై ఉండునుగాక.